చెప్పారు. ఏంటివి అవి? కీవర్డ్ డ్రైవర్, డేటా డ్రైవర్. అవి టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్. సో ఓకే. టెస్ట్-ng ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ పోనీ? వెన్, దెన్, అండ్ ఇవి చెప్పారు. అవి కీవర్డ్స్. గివెన్ సో గివెన్ గివెన్ వల్ల యూజ్ ఏంటి? ప్రీ కండిషన్ డిటర్మైన్ ప్రీ కండిషన్ టైప్. వెన్ వెన్ యాక్షన్ ని పర్ఫామ్ యాక్షన్ని పర్ఫామ్ చేయడానికి చేస్తుంది. దెన్ రిజల్ట్ అవుట్పుట్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని యాక్చువల్ రిజల్ట్ని కంపేర్ చేయడానికి అవుతుంది. ఓకే. సో మీరందరూ ఇప్పటి వరకు మనము ఇది డౌన్లోడ్ చేస్తారు కదా, లైక్ అన్ని కుకుంబర్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ప్లగ్ఇన్ డిపెండెన్సీ కుకుంబర్ io.cucumber డిపెండెన్సీస్ యాడ్ చేసుకున్నారా pom.xmlలో? చేసిన ఒక 2 టైప్స్. కుకుంబర్ జావా అండ్ కుకుంబర్ టెస్ట్-ng ఈ రెండింటిని మనము ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఈ రెండింటితో పాటు ఇప్పుడు మామూలుగా మనం టెస్ట్-ngలో ఎలా చేసాము, ఒక టెస్ట్ కేస్ని డిటర్మైన్ చేయాలంటే ఏ యానోటేషన్ వాడాము? @టెస్ట్. అదే మరి @బిఫోర్ సూట్, @ఆఫ్టర్ సూట్ వాటి వల్ల యూజ్ ఏంటి? ప్రతి సూట్ ముందు ఏదైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే బిఫోర్ సూట్ యూజ్ చేస్తాం. మరి గ్రూప్ చేయాలంటే టెస్ట్ కేసెస్ నేమ్ వాడాలి. హర్షిత చెప్తారు. గ్రూప్ చేయాలంటే ఏం చేసాము? టెస్ట్ అనోటేషన్. అది టెస్ట్ కేసెస్ని గ్రూప్ చేసి ఎలా రన్ చేయొచ్చు? ఇప్పుడు నాకు ఒక 10 టెస్ట్ కేసెస్ ఉన్నాయి అనుకోండి, ఆ 10లో నేను ఉండి ఒక 5 రన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఎలా రన్ చేయొచ్చు? యూ హ్యావ్ టు యూస్ గ్రూప్స్ కీవర్డ్ ఇన్ ద XML ఫైల్. ఇక్కడ మనము నేమ్ ఇస్తాము. ఓకే. సో ఒకవేళ రన్ చేయాలంటే ఇంక్లూడ్ కీవర్డ్లో పెడతాము, రన్ చేయకూడదంటే ఎక్స్క్లూడ్ కీవర్డ్లో పెడతాము. సో ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో దాని @టెస్ట్ పక్కన గ్రూప్స్ కీవర్డ్ లోపల యూ హ్యావ్ టు రైట్ అనమాట. ఇలా గ్రూప్స్ ఈక్వల్ టు మోర్ దాన్ 1 గ్రూప్ ఇచ్చుకోవచ్చు మనం. స్మోక్ అండ్ శాంటీ రెండింటికి ఇది వర్క్ అయితే మనం స్మోక్ అండ్ శాంటీ రెండు ఇవ్వచ్చు. సో స్మోక్కి శాంటీకి డిఫరెన్స్ చెప్పండి. లాస్ట్ క్లాస్లో వరకు చెప్పాను, ఇది మనం ఫస్ట్లో కూడా నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మోక్ అండ్ శానిటీ? అది వెరిఫై, ఈ ఇంపార్టెంట్ టెస్ట్ కేస్ ని వెరిఫై చేసేది. వావ్. స్మోక్. ఏది స్మోకా శానిటీయా? స్మోక్. ఓకే. శానిటీలో స్మోక్ ఎప్పుడు జరిగింది? డిఫెక్ట్ ఫస్ట్ జరిగింది. ఐ మీన్ శానిటీ ఏమో డిఫెక్ట్ అయిపోయాకొచ్చు. సో డిఫెక్ట్స్ ఫిక్స్ చేసిన తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ రిగ్రెషన్ చేసేది శానిటీ టెస్టింగ్. వేరాస్ ఇనిషియల్ బిల్డ్ కొత్త కోడ్ మనకి ఇచ్చినప్పుడు మనం చేసే టెస్టింగ్ ఇంపార్టెంట్ ఫంక్షనాలిటీస్ని వ్యాలిడేట్ చేయడం ఇస్ కాల్డ్ యాజ్ స్మోక్, రైట్? ఓకే. సో ఇక్కడ మనం టెస్ట్-ng నేర్చుకునేటప్పుడు ఇట్ వాజ్ డేటా డ్రివెన్. అంటే ఒక టెస్ట్ కేస్ని మనం మల్టిపుల్ టెస్ట్ డేటాతో రన్ చేయడం కోసము కనిపెట్టిన ఒక ఫ్రేమ్వర్క్ అనమాట, కంప్లీట్ టెస్ట్-ng ఫ్రేమ్వర్క్. బట్ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఇట్స్ BDD. సో ఇట్ ఈస్ ఫ్రమ్ బిహేవియర్ డ్రివెన్ మోడల్. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఒక వేరే కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, సో దట్ మీకు రెండు సపరేట్ ప్రాజెక్ట్స్ లాగా కనిపిస్తాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో మనము ఒక కుకుంబర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకోండి, ఏం చేయాలి? ఈ pom.xml ఫైల్లో ఫస్ట్ డిపెండెన్సీస్ యాడ్ చేసుకుంటారు, కుకుంబర్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటారు, అది మనం చేస్తాం. నెక్స్ట్ మనం మన ప్రాజెక్ట్లో రైట్ క్లిక్ చేసి, ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ క్లిక్ చేసి ఒక ఫైల్ సెలెక్ట్ చేయాలి. ఫైల్ సెలెక్ట్ చేసి దానికి .feature ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, .feature అని ఇవ్వాలి. మీ దగ్గర కుకుంబర్ ప్లగ్ఇన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే మీకు ఇలాగా బై డిఫాల్ట్గా సమ్ టెక్స్ట్ వస్తుంది. ఓకే. సో ఫస్ట్ దీన్ని మొత్తాన్ని మనం రిమూవ్ చేసేద్దాం.
సో బిహేవియర్ డ్రివెన్ ఈజ్ ఫ్రమ్ ద కస్టమర్ ఓరియంటెడ్ అనమాట. సో కస్టమర్ ఎలా ఆలోచిస్తున్నాడు, వాళ్ళు ఎలా యూస్ చేస్తున్నారు, ఆ బిహేవియర్ ఆఫ్ ద అప్లికేషన్ బేస్ చేసుకొని మనం సినారియోస్ అని రాస్తాం అనమాట. సో లెట్ us టేక్ వన్ సినారియో ఆఫ్ అమెజాన్ సర్చ్ తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. సో అమెజాన్.in పేజ్కి వెళ్ళి సమ్ సర్చ్ చేసి సర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో దీన్ని చేయాలి అనేసి అంటే మనం ఆటోమేషన్లోని ఫస్ట్ దీనికి సినారియో రాసుకోవాలి ఇంకొక. సో ఆ ఫీచర్ ఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫీచర్ ఫైల్కి ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో ఫీచర్ అనే కీవర్డ్ ఉంటుంది ఫస్ట్. సో ఫీచర్ ఇస్ ద హెడ్డింగ్ ఆఫ్ ద ఫైల్. ఇక్కడ మనం వ్యాలిడేట్ అమెజాన్ సర్చ్ అని రాసుకుందాం, ఫంక్షనల్. నెక్స్ట్ టెస్ట్ కేసెస్ అనేవి ఇక్కడ మనం సినారియో అనే కీవర్డ్తో రాసుకుంటాము. సో సినారియో అని రాసి కాలన్ ఇచ్చి ఇక్కడ మీరు ఏదైనా ఒక టెస్ట్ సినారియో డిస్క్రిప్షన్, ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ రాసినప్పుడు టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్, ప్రీ కండిషన్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ ఏదైతే ఆ ఎక్సెల్ షీట్లో రాసామో సిమిలర్ అవే, బట్ వీఆర్ రైటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గర్కిన్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ మనం గర్కిన్ లాంగ్వేజ్ అని అంటాము. సో ఇక్కడ సినారియో దగ్గర మీరు ఏదైనా ఒక కీవర్డ్ ఇవ్వచ్చు, లైక్ వ్యాలిడేట్ ది సర్చ్ ఫంక్షనాలిటీ విత్ వ్యాలిడ్ కీవర్డ్, అంటే ఏదైనా ఒక వ్యాలిడ్ కేటగిరీ నుండి మనం ఇస్తున్నట్టు ఊహించుకున్నాం. సో ఈ సినారియోని ఆటోమేట్ చేయాలంటే మనకేం అవ్వాలి, సర్చ్ చేయాలంటే యూజర్ అనేవాడు అమెజాన్ హోమ్ పేజ్ మీద ఉండాలి కదా. సో యూజర్ ఈజ్ ఆన్ అమెజాన్ హోమ్ పేజ్. సో గివెన్ ఇస్ కీవర్డ్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది ఫీచర్కి, సినారియోకి, గివెన్కి. సో కీవర్డ్స్ ఎప్పుడైతే రాస్తామో వాటికి డిఫరెంట్ కలర్స్ ఇస్తుంది ఆ ప్లగిన్. ఇక్కడ మనకు నచ్చిన కేసులో రాసుకోవచ్చు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్యాపిటల్ లెటర్. మామూలుగా మనం సింటాక్స్ అలా ఫాలో అవుతాం, అలా మ్యాండేటరీ ఏం లేదు. జస్ట్ మనకి ఏది రీడబుల్గా ఉంటుందో స్టాండర్డ్గా అలా రాసుకొని సరిపోద్ది. సో గివెన్ ఈస్ ఫర్ ప్రీ కండిషన్. వెన్లో ఏం చేయాలి, యూజర్ ఎంటర్స్ సమ్ కీవర్డ్, ఏ టెక్స్ట్ అని రాసుకుందాం, ఏ టెక్స్ట్ సర్చ్ అని రాద్దాం. అప్పుడు ఏమవ్వాలి, టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ బటన్ మీద కూడా క్లిక్ చేయాలి కదా. సో వెన్ యూ ఆర్ మేకింగ్ ఎనీ కనెక్షన్ దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఎండ్ కీవర్డ్ అనమాట. సో ఎండ్ యూజర్ క్లిక్స్ ఆన్ సర్చ్ బటన్, అప్పుడు ఏం జరుగుతుంది, మనకి రిజల్ట్స్ అనేవి రావాలి. దెన్ యూజర్ షుడ్ బి displayed with relevant results అని రాద్దాం. సో మన మామూలు టెస్ట్ కేసులో టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ అయిపోయింది, ప్రీ కండిషన్ అయిపోయింది, టెస్ట్ కేస్ స్టెప్స్ అయిపోయినాయి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అయిపోయింది. ఇది జరిగినప్పుడు వచ్చింది మనకి యాక్చువల్ రిజల్ట్. ఇది చేయడానికి మనకు కావాల్సిన టెస్ట్ డేటా. సో టెస్ట్ డేటా రకరకాలుగా పంపించవచ్చు, మనం స్లోగా చూద్దాము. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము హార్డ్ కోడ్ చేసి లైక్ డైరెక్ట్గా ఎలా పంపిస్తామో చూపిస్తాను ఇవాళ. సో ఇప్పుడు ఇలా సినారియో రాసాం ఫైన్, బట్ మరి కోడ్ రాయాలి కదా. సో కోడ్ ఎలా రాస్తాము అనేసి అంటే ఈ ఫీచర్ ఫైల్ని ఒక స్టెప్ డెఫినిషన్ ఫైల్తో మ్యాచ్ చేయాలి. స్టెప్ డెఫినిషన్ అంటే ఇక్కడ రాసుకున్న ప్రతి వీటిని స్టెప్స్ అంటాం అనమాట. ఇది ఒక స్టెప్, ఇది ఒక స్టెప్ అలాగా. సో ఆ స్టెప్స్కి మ్యాచింగ్ కోడ్ రాయాలి మనం. సో ఫీచర్లో దానికి రాయడానికి స్టెప్ డెఫినేషన్స్ రాయాలంటే మనం ఏం చేయాలి అనేసి అంటే, మామూలుగా C#లో అయితే మనకి డైరెక్ట్గా డిఫైన్ స్టెప్స్ అని ఉంటుంది అనమాట. బట్ జావాలో మనకు ఆప్షన్ లేదు. ఇదివరకు ఒక ప్లగిన్ ఉండేది టైడీ గెర్కిన్ అని, బట్ అది ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. ఒకసారి చూద్దాం. లేకపోతే మామూలుగా కూడా plugin to generate. ఇది విజువల్ స్టూడియో కోడ్లో ఉంది.
ఎందులోనే చేయొచ్చులే. మనం ఇందులోనే చూద్దాం. ఒకవేళ ఎక్లిప్స్లో ఏమైనా కొత్త ప్లగ్ఇన్ కనిపెట్టాడేమో. మామూలుగా అది రాయడం ఈజీ యాక్చువల్గా, బట్ మనం ఇండివిజువల్గా ఎవ్రీ లైన్ కాపీ చేసుకొని రాసుకోవాలంటే కష్టం కదా. అందుకని ఒక ప్లగ్ఇన్ తీసుకుందాం. ఇలా రాకపోయినా మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ జస్ట్ రన్ యాజ్ ఫీచర్ ఫైల్ కొట్టారనుకో, కుకుంబర్ ఫీచర్ ఏవైతే స్టెప్స్కి కోడ్ రాయలేదో అది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఏంటి ఇవ్వలేదు ఇది. నేను కీవర్డ్ లో తీసుకోలేదు డిఎన్హెచ్ ఓ రెండు సారీ. సో ఇప్పుడు మామూలుగా ప్లగ్ఇన్ లేదనుకోండి, మనం ఏం కోడ్ ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఆటోమేటిక్గా అదే ఇలా స్టెప్ ఇక్కడ ఇస్తుంది చూడండి, యూ కెన్ ఇంప్లిమెంట్ మిస్సింగ్ స్టెప్స్ విత్ ద స్నిపెట్స్ బిలో అని. సో ఈ మెథడ్స్ మనకి జనరేట్ చేసి ఇస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో మనం వీటిని కాపీ చేసుకొని ఒక క్లాస్లో పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని మనం ఈ స్టెప్ డెఫినేషన్స్ అన్నీ కూడా ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా కూడా మీకు స్టెప్ డెఫినేషన్స్ అనో ఒక ప్యాకేజ్ కనిపిస్తుంది ఎస్ఆర్సి టెస్ట్ ఫోల్డర్లోని. సో ఈ ఫోల్డర్లో రైట్ క్లిక్ చేసి న్యూ ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం, కాల్డ్ as స్టెప్ డెఫినేషన్స్. సో క్రియేట్ చేసిన తర్వాత ఈ స్టెప్ డెఫినేషన్స్లో ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి, న్యూ క్లాస్. సో ఇది సర్చ్ యొక్క స్టెప్ డెఫినేషన్స్ కాబట్టి సో స్టెప్ డెఫ్ పెట్టుకుందాం. దీనికి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అక్కర్లేదు, ఫినిష్ కొట్టాలి. సో ఈ క్లాస్ లోపల మనం ఏమైతే స్టెప్స్ కాపీ చేసుకున్నామో వాటిని పేస్ట్ చేసుకోవాలి. ఈ త్రో న్యూ పెండింగ్ ఎక్సెప్షన్ మనకు అక్కర్లేదు, ఈ పైన కమెంట్ కూడా అక్కర్లేదు కాబట్టి మనం వాటిని డిలీట్ చేసేయచ్చు. వీడియో తీసుకున్నాను. అక్కడ మనం రాసినప్పుడు ఎండ్ అని కదా రాసాం, కానీ ఇక్కడ వెన్ అని వచ్చింది కదా. సో కనెక్షన్స్కి అప్పుడప్పుడు అది అలా ఇచ్చేస్తుంది. మనం వెన్ అని పెట్టినా పనిచేస్తుంది, గివెన్ అని పెట్టినా కూడా పనిచేస్తుంది యాక్చువల్గా. ఐ మీన్ వెన్ అని పెట్టినా కూడా పనిచేస్తుంది. సో వీటిని io.cucumber నుండి యూ హ్యావ్ టు ఇంపోర్ట్. సో ఫీచర్ ఫైల్లో రాసినవి కేస్ సెన్సిటివ్ అండ్ స్పేస్ సెన్సిటివ్ అనమాట. సో ఫీచర్ ఫైల్లో ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను ఇక్కడ క్యాపిటల్ పెట్టాను అనేసి అంటే నా స్టెప్ డెఫినేషన్లో కూడా అది క్యాపిటలే ఉండాలి. నేను అక్కడ స్మాల్ పెడితే స్మాల్ ఉండాలి. అండ్ ఒకవేళ నాకు ఇక్కడ ఎందుకు ఈ ప్లగిన్లో డిఫరెన్స్ కనిపించింది. ఇందాక మనం స్టెప్ డెఫినేషన్స్ జనరేట్ చేయకముందు మామూలుగా ఇదివరకు ఇదంతా వేరే కలర్లో కనిపిస్తుంది అనమాట, అంటే ఇవి ఇంకా ఇంప్లిమెంట్ అయినట్టు లేదని. సో మనం ఎప్పుడైతే రన్ చేస్తామో అప్పుడు మళ్ళీ మ్యాప్ అయిపోతే మనకు కలర్స్ వచ్చేది. ఇప్పుడు ఆ కలర్ డిఫరెన్స్ తెలియలేదు యాక్చువల్గా మనం రాసినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవ్రీ స్టెప్ కూడా ఈ స్టెప్ డెఫినేషన్లో దానికంటూ ఒక డెఫినేషన్ అనేది ఉండాలి, కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ మనం కింద ఇచ్చిన మెథడ్ పేరు వీడిచ్చిందైనా ఉంచవచ్చు, దీన్ని మనం ఏదైనా మార్చుకోవచ్చు, అది పర్లేదు. బట్ రిమైనింగ్ థింగ్స్ మాత్రం ఇట్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ సేమ్ అనమాట. ఓకే. సో అక్కడ ఏదైతే యానిటేషన్ ఇచ్చామో కీవర్డ్ ఇచ్చామో ఆ యానిటేషన్ ఇక్కడ రాస్తాము. రౌండ్ బ్రాకెట్స్ డబుల్ కోట్స్ లోపల మీరు జస్ట్ దీన్ని పెట్టేసుకోవచ్చు అనమాట. అక్కడ ఉన్న వర్డ్స్ని కాపీ పేస్ట్ చేసేయచ్చు మాన్యువల్గా రాయాలంటే, రన్ చేయకుండా. ఓకే. ఇప్పుడు మనం స్టెప్ డెఫినేషన్స్ రాసాం కదా. సో ఇప్పుడు దీనిలో కోడ్ రాయాలి కదా. సో ఇప్పుడు యూజర్ అనేవాడు హోమ్ పేజ్కి వెళ్ళాలంటే ఏం జరగాలి? మనం టెస్ట్ ఇంజిన్లో ఎలా రాసాము?
యూఆర్ఎల్ హిట్ చేయాలి. యూఆర్ఎల్ హిట్ చేయాలంటే మరి యూఆర్ఎల్ హిట్ చేయాలంటే ముందు ఏం కావాలి మనకి? వెబ్ డ్రైవర్ ఉండాలి. సో ఫస్ట్ మనం ఒక వెబ్ డ్రైవర్ని క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేసుకోవాలి. బికాస్ అది రిమైనింగ్ ఈ గివెన్ తర్వాత దెన్లో కూడా మనం వాడాలి కాబట్టి క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేస్తే ఏమైంది, దాని స్కోప్ త్రూ అవుట్ ద క్లాస్ ఉంటుంది. అదే నేను వెబ్ డ్రైవర్ న్యూ క్రోమ్ డ్రైవర్ గివెన్ లోపలే రాస్తే దాని స్కోప్ ఓన్లీ ఆ బ్లాక్ వరకే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వెబ్ డ్రైవర్ రాసాము. ఇక్కడ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత డ్రైవర్ డాట్ గెట్ amazon.in మ్యాక్సిమైజ్ చేయడానికి రాస్తాము. ఓకే, సో ఇప్పుడు అనుకోండి, వెన్లో మన యాక్షన్ ఏంటి, సెర్చ్ చేయాలి. సో ఈ స్టెప్ ఏదైతే మీనింగ్ ఇస్తుందో అక్కడ వరకే ఆ స్టెప్ యొక్క కోడ్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం హోమ్ పేజ్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి హోమ్ పేజ్ వరకే మనం ఇక్కడ కోడ్ అనేది మెయింటైన్ చేయాలి. వెన్లో ఇక్కడ యూజర్ ఎంటర్స్ టెక్స్ట్ సెర్చ్ అంటే టెక్స్ట్ సెర్చ్ చేయడానికి సంబంధించిన కోడ్ వెన్లోనే ఇవ్వాలన్నమాట. ఇద్దాం. సో ఇక్కడ సర్చ్ వరకే రాసాం, మరి క్లిక్ నెక్స్ట్ మెథడ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ మెథడ్లో మళ్ళీ క్లిక్కి రాసుకోవాలి. క్లిక్ కూడా అయిపోయిన తర్వాత యూజర్ రిజల్ట్స్తో డిస్ప్లే అవ్వాలని అన్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్స్ ఇచ్చాను అనుకోండి, అవి బుక్సే వచ్చినాయా లేదా మనకి వెరిఫై చేసుకోవడానికి 2 ways ఉన్నాయన్నమాట. ఒకటి, వచ్చిన రిజల్ట్స్లో ఏదైనా బుక్ ఉందా లేదా అనేది అలా రాసుకోవడం ఒక విధానం. లేకపోతే ఇంకోటి ఏం చేస్తారు అనేసి అంటే జనరల్గా ఇలా ఏదైనా ఒక పేజ్ నుండి అంటే హోమ్ పేజ్ నుండి మనం ఇప్పుడు రిజల్ట్స్ పేజ్కి నావిగేట్ అయ్యాం కదా, సో అప్పుడు టైటిల్ ఆఫ్ ద పేజ్ అనేది మారిపోతుంది. సో ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో ఆ కీవర్డ్తో ఇక్కడ మనకి అప్డేట్ అయింది కదా టైటిల్. సో యూ కెన్ వెరిఫై ద టైటిల్ ఆఫ్ ద పేజ్ అనమాట. సో టైటిల్ ఆఫ్ ద పేజ్ ఎలా వస్తుంది మరి మనకి టైటిల్ వెరిఫై చేయాలంటే? ఏం కమాండ్ వాడాలి? టైటిల్ కావాలి, గెట్ టైటిల్ వాడాలి. సో గెట్ టైటిల్ అనేది పేజ్ ఓపెన్ అయినప్పుడు ఏ టైటిల్ వచ్చిందో ఆ టైటిల్ మనకి ఇస్తుంది అనమాట. లైక్ ఈ సర్చ్ క్లిక్ చేసిన తర్వాత వచ్చిన టైటిల్ మనకి ఇస్తుంది. కానీ మనం ఒక ఎక్స్పెక్టెడ్ టైటిల్ కూడా కావాలి కదా మనకి. సో ఒక పేజ్లో, ఈ వెబ్ పేజ్లో నేను ఎక్కడి నుండి కనిపెట్టచ్చు నా టైటిల్ ఎక్కడ ఉంటుంది అని? ఏ సెక్షన్లో ఉండేది గుర్తుందా? ఈ మొత్తం కోడ్లో టైటిల్ అనేది ఎక్కడ ఉంటుంది? కాపీ చేయడానికి హెడర్లోనా, బాడీలోనా? గుర్తున్నాయి అసలు ఇవన్నీ? హలో, హెడర్లోనే ఉంటుంది.
హెడర్లో ఉంటుంది. సో హెడ్లో మీరు ఇక్కడ ఓపెన్ చేస్తే టైటిల్ అని ఒక ట్యాగ్ కనిపిస్తుంది. సో ఆ టైటిల్లో ఉన్న ఇన్నర్ టెక్స్ట్ ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యే టెక్స్ట్ అనమాట. సో మన ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఏమో ఇది. ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే ఎలా కంపేర్ చేయొచ్చు? మనం కుకుంబర్ టెస్ట్-ng పెట్టుకున్నాం కదా. సో టెస్ట్-ng ఈజ్ యూజ్డ్ ఫర్ కంపేరింగ్ అవర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ విత్ అవర్ యాక్చువల్ రిజల్ట్ కదా. సో టెస్ట్-ngలో మనకు ఒక మెథడ్ ఉంది కాల్డ్ యాజ్ ఎజర్ట్ ఈక్వల్స్ కదా. మనం దాన్ని ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. సో ఎజర్ట్ ఈక్వల్స్ యాక్చువల్ టైటిల్ కామా ఎక్స్పెక్టెడ్ టైటిల్. సో ఇప్పుడు టెస్ట్-ngలో కొన్ని యానిటేషన్స్ ఉన్నాయి కదా కామన్ థింగ్స్ని రన్ చేయడానికి. సో ఇప్పుడు మనకి ఇలా మల్టిపుల్, ఇప్పుడు ఈ పేజ్లో నేను ఒక సినారియోనే రాశాను, రేపు ఒక 10 సినారియోస్ ఉన్నాయి. సో రాసినప్పుడు ప్రతిసారి నేను driver.close ప్రతి దానిలో పెడితే మనకు ఉపయోగం లేదు కదా. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యూజ్ అన్ యానిటేషన్ కాల్డ్ యాజ్ ఎట్ ఆఫ్టర్. సో వీటిని హుక్స్ అంటారు అనమాట. సో టెస్ట్-ngలో యానిటేషన్స్ అంటాము, ఎట్ బిఫోర్ సూట్, ఎట్ ఆఫ్టర్ సూట్, ఎట్ బిఫోర్ టెస్ట్, ఎట్ ఆఫ్టర్ టెస్ట్. బట్ ఇన్ కుకుంబర్ మనం వాటిని హుక్స్ అంటాం, HOOKS. ఓకే. సో కొంతమంది డైరెక్ట్గా ఇలా స్టెప్ క్లాసెస్లోని హుక్స్ రాసేసుకుంటారు, లైక్ ఎట్ బిఫోర్ అండ్ ఎట్ ఆఫ్టర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాలర్ ప్రాజెక్ట్. కానీ ఒకవేళ అది పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి, సపరేట్గా ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటారు హుక్స్ అని. సో మీరు ఎప్పుడైనా రియల్ టైంలో ఒక ప్యాకేజ్ హుక్స్ అని చూస్తే అందులో ఏముంటాయి, ఎట్ బిఫోర్ అండ్ ఎట్ ఆఫ్టర్, కామన్గా జరిగే యాక్షన్స్ బిఫోర్ ఎవ్రీ సినారియో అండ్ ఆఫ్టర్ ఎవ్రీ సినారియో. అంటే ఎట్ బిఫోర్ మెథడ్ అండ్ ఎట్ ఆఫ్టర్ మెథడ్ లాగా. ఎవ్రీ టెస్ట్ కేస్కి ముందు జరిగేది ఎట్ బిఫోర్ మెథడ్, ఎవ్రీ ఎట్ టెస్ట్ యానిటేషన్ తర్వాత జరిగేది ఎట్ ఆఫ్టర్ మెథడ్ యానిటేషన్ కదా. ఈ కేసులో ఎట్ బిఫోర్ అండ్ ఎట్ ఆఫ్టర్ ఉంటాయి అన్నమాట. సో పబ్లిక్ వాయిడ్ ఆఫ్టర్ driver.close. సో క్లోజ్కి క్విట్కి తేడా గుర్తుందా? What is the difference between driver.close and driver.quit? Close particular browser, quit entire browser. పర్టికులర్ ట్యాబ్. సో కరెంట్ ఓపెన్ ట్యాబ్ క్లోజ్ చేయాలంటే driver.close వాడతాము. ఎంటైర్ బ్రౌజర్ సెషన్ క్లోజ్ చేయాలంటే driver.quit వాడతాము. ఓకే. ఇప్పుడు మరి ఇక్కడ ఫీచర్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఈ డెమో2లో ఫీచర్ ఫైల్ రాసాము. స్టెప్ డెఫినిషన్ క్లాస్లో ఉంది. మరి ఈ ఫీచర్ ఫైల్కి ఈ పర్టికులర్ క్లాస్లోనే మనకి స్టెప్ డెఫినిషన్ ఉంది అనే విషయం ఎలా తెలుస్తుంది? కుకుంబర్కి డైరెక్ట్గా తెలియదు కదా. సో మనం గైడ్ చేయాలన్నమాట, సెయింగ్ దట్ నేను ఫీచర్స్ అనే ఫోల్డర్లో రాశాను అండ్ స్టెప్ డెఫినిషన్స్ అనేవి నేను స్టెప్ డెఫినిషన్స్ అనే ప్యాకేజ్లో రాశాను. ఈ రెండిట్లో నువ్వు వెతుక్కో, మ్యాచ్ చేసుకో, ఏవి మ్యాచ్ అవుతున్నాయి చూసి మ్యాచ్ అయిన స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాలన్నమాట. సో అది ఎలా చెప్తామంటే వీ విల్ హ్యావ్ ఎ రన్నర్ క్లాస్. సో దాన్ని టెస్ట్ రన్నర్ అని అంటారు. సో దాన్ని మన SRC టెస్ట్ ఫోల్డర్లోనే న్యూ ప్యాకేజ్ రన్నర్స్ అని క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి న్యూ క్లాస్, దీనికి టెస్ట్ రన్నర్ అనే నేమ్ పెడదాం. దీనికి కూడా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అక్కర్లేదు. సో ఇప్పుడు దీనిలో మనం ఏం చేయాలంటే కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. దీనిలో మనకు తెలియాల్సిన కీవర్డ్స్ లైక్ ఫీచర్ ఫైల్ని డిఫైన్ చూపిస్తాను. అది ఒక 5 కీవర్డ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. వాటిని మనం కుకుంబర్ ఆప్షన్స్ అని అంటాం అనమాట. సో ఫీచర్ ఫైల్ని డిఫైన్ చేయడానికి వీ హ్యావ్ టు యూస్ ఫీచర్స్ ట్యాగ్. అదే స్టెప్ డెఫినిషన్స్ని మనం చెప్పడానికి వీ హ్యావ్ టు యూస్ గ్లూ కీవర్డ్. గ్లూ అంటేనేమో ఫీచర్లో ఉన్నదాన్ని స్టెప్ డెఫినిషన్తో మ్యాచ్ చేయడానికి ఇస్తామన్నమాట. సో స్టెప్ డెఫినిషన్ యొక్క ప్యాకేజ్ పేరు ఇవ్వాలి.
సో ఇది అఫీషియల్‌గా కుకుంబర్ యొక్క డాక్యుమెంటేషన్ అనమాట. సో మీరు జావాలో గూడా ఏదైనా కమాండ్స్ ఏది ఎక్కడ ఏ సిట్యుయేషన్‌లో మనం వాడాలని తెలియనప్పుడు మనకి జావాలో గూడా వాళ్ళ ఓన్ థింగ్ ఉంటదనమాట. లైక్ ఇలాంటి ఒక వెబ్‌సైట్ ఉండిద్ది. దానిలో మీరు అన్ని కమాండ్స్ చూడొచ్చు. సర్లే నేనే రాస్తాను. వీళ్ళెవరు చెప్పలేదు. సో మనకి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. ఒకటి ఫీచర్స్. సో ఈ ట్యాగ్‌లోనేమో ఫీచర్ ఫోల్డర్ పాత్ ఇవ్వాలి. ఇంకోటి గ్లూ కీవర్డ్. దీనిలో స్టెప్ డెఫినిషన్ యొక్క ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మనకి ఏవైనా పర్టిక్యులర్ సమ్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ మాత్రమే రన్ చేయాలి అని ఉందనుకోండి. ఉన్న ఒక 20 టెస్ట్ కేసెస్లో నుండి ఒక 10 టెస్ట్ కేసెసే మనం రన్ చేయాలి అనేసి అంటే మామూలుగా మనము ఎలా అయితే టెస్ట్ ఎంజీలో గ్రూప్స్ కీవర్డ్ వాడతామో ఇక్కడ దాని బదులు ట్యాగ్స్ వాడతాం అనమాట. సో ఈ ట్యాగ్స్ ఎక్కడి నుండి వస్తాయంటే ఇప్పుడు మీరు ఫీచర్ ఫైల్ రాసినప్పుడు దీనిపైన మనం ఒక ట్యాగ్ ఇచ్చుకోవచ్చు. లైక్ @స్మోక్. మల్టిపుల్ కావాలంటే మల్టిపుల్ పెట్టుకోవచ్చు. సో ట్యాగ్ సినారియో పైన ఇస్తామన్నమాట. సో అప్పుడు ఈ పర్టికులర్ టెస్ట్ కేస్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఒక ఫీచర్ ఫైల్ మొత్తం కామన్గా ఉంది. ఫీచర్ ఫైల్లోనే 10 సినారియోస్ స్మోక్లోకే వస్తాయి అనుకోండి. అప్పుడు ఫీచర్ ఫైల్ పైన కూడా మనము యూ కెన్ పుట్ దట్ యానోటేషన్ అనమాట. సో వీటిని మనం ట్యాగింగ్ ఆఫ్ ద టెస్ట్ కేసెస్ సినారియోస్ అని అంటారు. సో ఇప్పుడు ఆ ట్యాగ్ చేసిన పర్టికులర్ ట్యాగ్స్ మాత్రమే ఇచ్చినాయి రన్ అవ్వాలంటే యూ హ్యావ్ టు గివ్ ద ట్యాగ్స్ కీవర్డ్. And you also got dry run. సో డ్రై రన్ కీవర్డ్ ఏంటంటే ఇప్పుడు మనం ఫీచర్ ఫైల్లో ఉన్న ప్రతిదానికి స్టెప్ డెఫినిషన్ ఉండాలని చెప్పాను కదా. సో ఫీచర్ ఫైల్లో ఉన్న ప్రతిదానికి స్టెప్ డెఫినిషన్ ఉందా లేదా అనేది మనకి మ్యాచ్ అయితేనే కోడ్ రన్ అవ్వాలి అని అనుకుంటే మనం డ్రై రన్ని ట్రూ ఇస్తాము, లేకపోతే ఫాల్స్ పెడతాము. సో డ్రై రన్ ట్రూ ఉన్నప్పుడు ఏమైందంటే ఎవ్రీ ఫీచర్ స్టెప్కి మ్యాచింగ్ స్టెప్ డెఫినేషన్ ఉంటేనే కోడ్ అనేది రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు. సో ఇవాళంటే మనం ఒక సినారియోకే రాస్తాం. రేపు ఫ్యూచర్లో ఎన్ని సినారియోస్ అయినా రాసుకోవచ్చు. సో ఆ సినారియోస్ అన్నిటికీ మరి కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో మ్యాచ్ అయిందా అవ్వలేదా అని. మ్యాచ్ అవ్వకపోతే రన్ అయినప్పుడు అది ఎక్కడ అయిపోయిందో కష్టం. కాబట్టి డ్రై రన్ కీవర్డ్ పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ ఏదైనా కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు, స్పేస్ పోయిందో, లేకపోతే అసలు దానికి స్టెప్ రాయడమే మర్చిపోయామో అలాంటప్పుడు ఎగ్జిక్యూషన్ జరగదు అనమాట. అండ్ ఇంకో కీవర్డ్ ఉంది కాల్డ్ అస్ ప్లగ్ ఇన్ లేదా ఫార్మాట్ కూడా ఉంటుంది. ఈ రెండు ఏంటంటే రిపోర్ట్ జనరేట్ చేయడానికి. సో ద మేజర్ యూజ్ ఆఫ్ కుకుంబర్ ఏంటంటే మనం టెస్ట్ ఎంజీ రిపోర్ట్ చూసాం, మీకు గుర్తుందా? సో అందులో మనకి జస్ట్ అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా అక్కడ వరకే మనకి చూపించారనమాట. సో ఇప్పుడు మనకి నేను ఆ రిపోర్ట్ ఎండ్ యూజర్కి తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి పాస్ అయిందా ఫెయిల్ అయిందా తెలుస్తుంది తప్ప ఏ సినారియో టెస్ట్ చేసాము, ఏమేమి స్టెప్స్ రాసాము ఆ సినారియోకి అవి తెలియదు కదా. సో టు మేక్ ద లైఫ్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ అండ్ ప్రొడక్ట్ ఓనర్స్ వెరీ ఈజీ వాళ్ళు ఇది కనిపెట్టారనమాట. ఓకే. సో ఈ కుకుంబర్ రిపోర్ట్స్లో ఏంటంటే మనం రాసిన ప్రతి ఫీచరు సినారియో ఉండిద్ది కదా, ఆ సినారియోస్ అన్నీ కనిపిస్తాయి మీకు అందులోని. పాస్ అయితే పాస్ అయినట్టు, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు. ఓకే. సో అవి వాటిని మనం కుకుంబర్ ప్రెట్టి రిపోర్ట్స్ని జనరేట్ చేస్తుంది కుకుంబర్ అనేది. వీటిని ప్రెట్టి రిపోర్ట్స్ అని అంటారు. ఓకే. ఇవి HTML ఫార్మాట్లో జనరేట్ అవ్వాలి. దీనికి మనం కోడ్ రాయాలి ఈ కీవర్డ్స్ అన్నీ వాడి. ఎలా అంటే ఈ ఎక్లిప్స్లోనే ఓపెన్ ఈ టెస్ట్ అన్న క్లాస్లో మనం టెస్ట్ ఎంజీ కదా వాడుతున్నాము టు కంపేర్ అవర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్. సో ఈ క్లాస్ని ఏదైతే మనం జనరేట్ చేసామో ఈ క్లాస్ని ఒక క్లాస్ ఉందంట కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ కుకుంబర్ టెస్ట్ ఎంజీ టెస్ట్ అని. సో దానికి మనం ఎక్స్టెండ్ చేయాలి. సో ఈ టెస్ట్ అన్నది ఒక పేరెంట్ని పెడతాం. ఆ పేరెంట్ ఏంటి? అబ్స్ట్రాక్ట్ కుకుంబర్
అబ్స్ట్రాక్ట్ టెస్ట్ ఇంజి కుకుంబర్ టెస్ట్. ఈ క్లాస్కి మనం ఎక్స్టెండ్ చేసి వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఇట్ అనమాట. ఇంపోర్ట్ చేసిన తర్వాత మనం మామూలుగా అయితే క్లాస్ లోపల రాస్తాం కదా కోడ్, బట్ ఈ టెస్ట్ అన్న క్లాస్లో క్లాస్ బయట రాయాలి బికాజ్ ఇట్స్ అన్ యానిటేషన్ దట్ వీఆర్ యూజింగ్. ఆ యానిటేషన్ పేరు ఏంటంటే కుకుంబర్ ఆప్షన్స్. సో ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినవన్నిటిని కూడా వి కాల్ దెమ్ యాజ్ కుకుంబర్ ఆప్షన్స్. సో ఈ కుకుంబర్ ఆప్షన్స్ ట్యాగ్ రాసి కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్. సో మనం ఏమైతే మెన్షన్ చేద్దాం అనుకుంటున్నామో గ్లూ చేయడానికి, లింక్ చేయడానికి, వాటన్నిటిని మనం విత్ ఇన్ కుకుంబర్ ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట. సో ఈ కుకుంబర్ ఆప్షన్స్ లోపల మనం ఏం రాస్తాము అనేసి అంటే ఫీచర్స్ విచ్ డిటర్మైన్స్ ద ఫీచర్ ఫోల్డర్ పాత్. మామూలుగా బై డిఫాల్ట్ జనరల్గా ఇదంతా కూడా మనకి ఇక్కడ కర్లీ బ్రేసెస్ కాదు మనం ఇవ్వాల్సింది, రౌండ్ బ్రాకెట్స్. సో ఫీచర్స్ కీవర్డ్ లోపల మనం మామూలుగా పాత్ ఆఫ్ ద ఫీచర్ ఫోల్డర్ ఇవ్వాలి. మనం ఇదే ప్రాజెక్ట్లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ లొకేషన్ అది ఈ లొకేషన్నే కన్సిడర్ చేస్తుంది. సో మనం డైరెక్ట్గా ఈ ఫీచర్స్, ఈ ఫోల్డర్ పేరు మీరు క్యాపిటల్ పెడితే క్యాపిటల్, స్మాల్ పెడితే స్మాల్, ఈ ఫోల్డర్ పేరు ఏదైతే పెట్టారో అది మనం ఈ ఫీచర్స్ కీవర్డ్ పేరు లోపల ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఇలా డిటెక్ట్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు మీరు src/test/ అది ఎక్కడుంది, మనం అసలు ఎస్ఆర్సీ టెస్ట్ ఫోల్డర్లో పెట్టలేదు కదా, సో అక్కడ పెట్టుంటే src/test/features అని ఇచ్చేదాన్ని. నేను డైరెక్ట్గా దీన్ని ఈ ప్రాజెక్ట్లో బయట ఈ సోర్స్ ఫోల్డర్స్లో కాకుండా నేను క్రియేట్ చేశాను ఫీచర్స్ అనే ఫోల్డర్. సో ఐ డోంట్ నీడ్ టు మెన్షన్ అబౌట్ ఎస్ఆర్సీ టెస్ట్ బికాస్ ఇట్ ఆల్రెడీ బిలాంగ్స్ టు దిస్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్. సో ఫీచర్స్ తర్వాత మనం ఇక్కడ ఒక కామా పెట్టుకోవాలి. నెక్స్ట్ కీవర్డ్ ఏం చెప్పాను, గ్లూ కీవర్డ్. సో గ్లూ ఈజ్ ఫర్ మ్యాచింగ్ అవర్ స్టెప్ డెఫినిషన్స్. సో గ్లూ ఈక్వల్ టు ఇక్కడ మనం స్టెప్ డెఫినిషన్ యొక్క ప్యాకేజ్ పేరు ఇవ్వాలి. సో ఇక్కడ స్టెప్ డెఫినిషన్స్ అని ఇచ్చాం కదా, ఎస్ స్మాల్ డి క్యాపిటల్, సేమ్ వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ మనం డ్రై రన్, ప్రస్తుతానికి ట్యాగ్స్ ఒకటి సినారియో రాసాం కాబట్టి నేను ట్యాగ్స్ వాడట్లేదు. సో ఫీచర్స్ అండ్ గ్లూ ఆర్ మ్యాండేటరీ, బట్ మిగిలిన 3 మన ఇష్టం, రాయాలనుకుంటే రాయొచ్చు, లేకపోతే లేదు. సో డ్రై రన్ని ట్రూ పెడదాం. సో డ్రై రన్లో ఓన్లీ 2 వాల్యూస్ ఇవ్వచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్. సో మ్యాచ్ అయితే రన్ అయితే, లేకపోతే లేదు. ఇది డ్రై రన్, వై స్మాల్ ఆర్ క్యాపిటల్. సో డ్రై రన్ తర్వాత మనకి ఇంకో కీవర్డ్ ఏంటి, ప్లగ్ఇన్ అని చెప్పాను కదా. సో ప్లగ్ఇన్లో మనము రిపోర్ట్ జనరేట్ చేయడానికి రాయాలి. జనరల్గా ఈ ఫోల్డర్, ఈ ప్రాజెక్ట్లో రిపోర్ట్స్ అన్నీ మనం ఎక్కడ ఏ ఫోల్డర్లో ఉంటాయి, టార్గెట్ ఫోల్డర్లో కదా. సో టార్గెట్ ఫోల్డర్లోకి మన రిపోర్ట్ జనరేట్ అవ్వాలి అనేసి అంటే మీరు ఇక్కడ ప్రతి కీవర్డ్ ఇవ్వాలి. ఎందుకంటే జనరేట్ చేసే రిపోర్ట్స్ని మనం ప్రతి రిపోర్ట్స్ అని అంటాము. సో ప్రతి కామా దాని లొకేషన్ ఇవ్వాలి, ఎక్కడ టార్గెట్ ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి. అదే ఫార్మాట్లో ఉండాలి, HTML రిపోర్ట్ ఫార్మాట్లో ఉండాలి. సో HTML కాలన్ టార్గెట్ ఫోల్డర్లో జనరేట్ అవ్వాలి. దానికి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు మనము. లెట్స్ సే కుకుంబర్ demo.html అని పెడతాను. ఓకే, సో ఇప్పుడు ఈ పేరుతో మనకి రిపోర్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట కోడ్ రన్ అయిన తర్వాత. అండ్ ఆల్సో మనకి ఇంకొక ప్లగిన్ ఉంది, దాన్ని మనం ఏమంటామంటే లైక్ మోనోక్రోమ్ ఏంటి అనేసి అంటే అవుట్పుట్ అనేది ఇప్పుడు మన కన్సోల్లో వస్తుంది కదా. సో ఫస్ట్ మోనోక్రోమ్ పెట్టకుండా చూపిస్తాను. సో మోనోక్రోమ్ పెట్టినప్పుడు ఏమైంది, లేకపోతే ఏమైంది, ఇక్కడ వరకు సేవ్ చేస్తున్నాను. ఈ ఫైల్ నుండి రన్ చేయాలి మనం కోడ్, అప్పుడు మనకి అది ఓపెన్ అయ్యి రన్ అవుతుంది అనమాట. రైట్ క్లిక్, రన్ యాజ్ టెస్ట్. ఏదో ఫెయిల్ అయింది కాన్ఫిగరేషన్. అన్డిఫైన్డ్ యూజర్ ఇస్ ఆన్ లాగిన్ పేజ్ అండ్ 4 other steps ఆర్ నాట్ డిఫైన్డ్ అని అంటుంది. మనం ఎగ్జాక్ట్గానే కదా మనం రాసాము. సో యూజర్ ఒకసారి ఈ ప్రాజెక్ట్ని క్లీన్ చేసి ఇన్స్టాల్ చేద్దాము, సో దట్ అవి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. అప్పుడప్పుడు ఇవి మ్యాచ్ అవ్వట్లేదు అని వస్తుంది అనుకోండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీచర్ ఫైల్స్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫీచర్ ఫైల్ని ఓపెన్ చేసి సేవ్ చేసి రన్ చేయాలి. అప్పుడు కూడా రావట్లేదంటే ఒకసారి ప్రాజెక్ట్ని క్లీన్ చేసి ఇన్స్టాల్ చేయాలి. సో క్లీన్ చేసి ఎలా ఇన్స్టాల్ చేస్తాం, రైట్ క్లిక్ చేసి
రన్ యాజ్ మావెన్ క్లీన్. సో బిల్డ్ అంతా క్లీన్ చేస్తుంది అది ఇప్పుడు. అండ్ ఆ తర్వాత రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ మావెన్ ఇన్స్టాల్. వన్ పాయింట్ ఎయిట్ అవును కదా. ఇది పర్లేదు. దీని క్లాస్ పాత్ర రావట్లేదంట. కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి కాపీ పేస్ట్ చేద్దాం క్విక్లీ. మనకు కావాల్సింది ఈ రెండు అండ్ సెలీనియం డిపెండెన్సీ కాబట్టి ఆ రెండింటిని పేస్ట్ చేద్దాం. వీటిని కాపీ చేద్దాం. సెలీనియం డిపెండెన్సీ కూడా యాడ్ చేయాలి. అది గివెన్ అనే దాంట్లో ఎర్రర్స్ వస్తున్నాయి కదా, లైన్స్ ఎర్రర్ చూపిస్తుంది కోడ్ లో. ఎక్కడ ఇక్కడ ఇక్కడ కాదు కోడ్ టెస్ట్ అన్నారు. సారీ స్టెప్స్ దీంట్లో డెఫినేషన్స్. ఇక్కడ ఇక్కడ ఇది ఇప్పుడు నేను సెలీనియం డిపెండెన్సీ యాడ్ చేయలేదని వస్తుంది. టెస్ట్ రన్నర్ కూడా కాపీ చేసుకుందాం. ఇంకా ఇది వస్తుంది. ఓకే,
సో ఈ స్టెప్ డెఫినిషన్స్లో ఇందాక వాడు డబుల్ కోట్స్లో ఇచ్చాడు కదా యాక్చువల్గా. దీన్ని ఇంకో వేలో కూడా రాసుకోవచ్చు, డబుల్ కోట్స్లో కాకుండా క్యారెట్ అండ్ డాలర్ సింబల్లో కూడా పెట్టుకోవచ్చు. అలా మార్చి చూద్దాం వస్తుందేమో. ఈ కొత్త వర్షన్లో ఏం అప్డేట్ చేశాడో చూద్దాం. డాక్యుమెంటేషన్లో ఈ డబుల్ కోట్స్లోనే ఇచ్చాడు. మరి ఎందుకు ఇది స్టెప్ మ్యాచ్ చేసుకోవట్లేకపోతుంది? వ్యాలిడేట్ ద సర్చ్ ఫంక్షనాలిటీ. ఈ సర్చ్ ఫంక్షనాలిటీ ఇది ఎందుకు రన్ అవుతుంది? ఓకే, ఇక్కడ ఇంకో ఫీచర్ ఫైల్ ఉంది కదా, దానివల్ల ఫెయిల్ అవుతుంది. దానికి ఇంప్లిమెంటేషన్స్ రాయలేదు కదా. సో ఇప్పుడు నేను డ్రై రన్ కీవర్డ్ ట్రూ పెట్టాను కదా, సో ప్రతిదానికి స్టెప్ ఉంటేనే రాస్తుంది కదా. సో ఈ ఫీచర్ ఫైల్లో మనం రాసిన దానికి అసలు కోడ్ రాయలేదు కదా, అందుకు ఫెయిల్ అవుతుంది ఇది. సో డ్రై రన్ కీవర్డ్ వల్ల అదే యూజ్ అనమాట. సో మనం ఏదైనా ఒకటి మ్యాప్ సరిగ్గా రాయకపోతే కోడ్ రన్ అవ్వదు. ఇదేంటి బ్రౌజర్ ఓపెన్ అవ్వకుండా పాస్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ నేను అది రిజల్ట్ ఎలా వచ్చిందో చూపిస్తా, ఆ తర్వాత ఇది బ్రౌజర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది పాస్ అయింది కదా. ఇప్పుడు మనం కనుక కోడ్ని రిఫ్రెష్ చేసామనుకోండి ప్రాజెక్ట్ని, సో రిఫ్రెష్ చేస్తే టార్గెట్ ఫోల్డర్లో మనకి ఆ HTML ఫైల్ క్రియేట్ అయ్యిద్ది అనమాట. సో ఈ రిపోర్ట్ని కనుక మీరు ఇలా ఓపెన్ చేసి చూస్తే ఫీచర్ ఫైల్ కనిపిస్తుంది, సినారియో, దానిలో స్టెప్స్ పాస్ అయితే పాస్ అయినట్టు కనిపిస్తుంది, ఎంత టైం పట్టింది, ఎన్ని పాస్ అయినాయి, ఏ డివైస్లో ఎగ్జిక్యూట్ చేసాం, ఏ జావా వర్షన్ వాడుతున్నాం, ఏ JVM వర్షన్ వాడుతున్నాం, ఇవి వస్తాయి అనమాట. సో ఇది ఒక సినారియోని రన్ చేశాను కాబట్టి ఇలా ఉంది. అదే ఒకవేళ మల్టిపుల్ సినారియోస్ రన్ చేస్తే ఇంకా చాలా పెద్ద రిపోర్ట్ వస్తుంది అనమాట. సో ఇది చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా, బిజినెస్ అనలిస్ట్కి కానీ ప్రొడక్ట్ ఓనర్కి కానీ మనం ఏం టెస్ట్ సినారియోస్ రన్ చేసాము, ఏ స్టెప్ దగ్గర అయింది అని అనేసి. సో ఇందులో మనం ఈ రిపోర్ట్ని కుకుంబర్ ప్రతి కన్నా ఇంకో రిపోర్ట్ ఉంది కాల్డ్ ఎక్స్టెంట్ రిపోర్ట్స్, మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. సో ఆ కుకుంబర్ ఎక్స్టెంట్ రిపోర్ట్స్ ఏంటంటే, సారీ నాట్ కుకుంబర్, జనరల్గా ఎక్స్టెంట్ రిపోర్ట్స్ ఏంటంటే దానిలో అసలు ఎన్ని స్టెప్స్, ఎన్ని ఫీచర్ ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని స్టెప్ డెఫినిషన్స్ ఉన్నాయి, ఏ ఎన్విరాన్మెంట్లో రన్ అయింది, ఏదైనా టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది అనుకోండి దాని కిందే స్క్రీన్ షాట్ అటాచ్ చేయడము మొత్తం ఉంటుంది అనమాట అందులోని. సో అది లేటెస్ట్ రిపోర్ట్ వాడేది, బట్ ఇది కూడా గుడ్ రిపోర్ట్ వెన్ కంపేర్ టు టెస్ట్ ఎంజీ. కుకుంబర్ ప్రతి రిపోర్ట్ ఈజ్ ఆల్సో గుడ్ రిపోర్ట్ విచ్ విల్ హెల్ప్ ద యూజర్ టు అండర్స్టాండ్ అనమాట. ఇప్పుడు ఇది అసలు ఎందుకు రన్ అవ్వలేదో చూద్దాం. స్టెప్ డెఫినేషన్స్లో కోడ్ రాసాం కదా. ఫీచర్ ఫైల్ రన్ చేస్తున్నాం. మ్యాచింగ్గా రాసాను కదా, అది నాకు తెలిసి ప్యాకేజ్ పేరు తీసుకోలేకపోతుంది అనుకుంటా. ఒక పని చేద్దాం, ఈ టెస్ట్ ఉన్న క్లాస్లో స్టెప్ డెఫినిషన్స్ ముందు SRC టెస్ట్ స్టెప్ డెఫినిషన్స్ పెట్టి రన్ చేస్తుందా. ఇది స్టెప్ డెఫినేషన్స్ ప్యాకేజ్ పేరు తీసుకోలేకపోతుంది. స్పెల్లింగ్ తప్పు రాసానా? STEPDFINITIONS సరిపోయింది కదా. వర్క్ అవుతుంది. ఆ డ్రై రన్ కీవర్డ్ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా.
ఆ డ్రై రన్ కీవర్డ్ పెట్టకుండా రన్ చేయండి. అది లాస్ట్ టైం కూడా ఎప్పుడు వర్క్ అవ్వలేదు డ్రై రన్ కీవర్డ్. సో కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసి చేయండి. ఎందుకంటే మనం లాస్ట్ ప్రాజెక్ట్లో చాలాసార్లు అదే దానిలో అన్నీ చేస్తాం కదా, ఏదో కాన్ఫిగరేషన్స్ అవి మిస్ అయింది దానిలో. సో సింపుల్గా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. దానిలో సెలీనియం, కుకుంబర్, జావా అండ్ కుకుంబర్ టెస్ట్ ఎంజీ డిపెండెన్సీస్ యాడ్ చేయాలి. టెస్ట్ ఎంజీ లైబ్రరీ పెట్టుకోవాలి. కంపైలర్ వర్జన్ 1.8 వరకు పెట్టుకోవాలి. ఫీచర్ ఫైల్స్ రాయాలి. దాన్ని ఫీచర్స్ ఫోల్డర్లో పెట్టుకోవాలి. డాట్ ఫీచర్ ఎక్స్టెన్షన్తో ఉండాలి ఫైల్ పేరు. కీవర్డ్స్ గివెన్ వెన్ దెన్తో రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత మనము దీన్ని స్టెప్ డెఫినిషన్స్లో ఇంప్లిమెంట్ చేస్తాము. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత స్టెప్ డెఫినిషన్స్ నుండి అది టెస్ట్ రన్నర్కి లో మనం గ్లూ చేయాలన్నమాట ఫీచర్ విత్ ద స్టెప్ డెఫినిషన్. అప్పుడే అవుతుంది. ఇదండి ఇక్కడ అయిపోయింది. స్లోగా గివెన్లో మ్యాక్సిమైజ్ అవ్వట్లేదండి. అవ్వకుండా సెర్చ్ చేసేస్తాను. మ్యాక్సిమైజ్ రాయలేదా నేను? లేదప్ప వెయిట్ రాశారు అంతసేపు. మర్చిపోయినట్టు. సో బుక్స్ రాసి సర్చ్ కొట్టి ఒకవేళ దానికి వచ్చిన టైటిల్ కనుక మ్యాచ్ అయితే అప్పుడు టెస్ట్ కేస్ అనేది పాస్ అవుతుంది. టైటిల్ కనుక మ్యాచ్ అవ్వకపోతే ఫెయిల్ అయిపోయింది. బట్ ఇప్పుడు నేను ఈ బుక్స్ అనే కీవర్డ్ని నేను ఆ స్టెప్ డెఫినేషన్లో హార్డ్ కోడ్ చేసి రాశాను. కానీ ఇప్పుడు మరి నాకు ఇవాళ బుక్స్ కావాలి, కానీ రేపు ఇంకేదైనా కేటగిరీ కావాలి. అండ్ నేను అసలు బుక్స్ ఎంటర్ చేశానా లేదా అనే విషయము ఫీచర్ ఫైల్లో మనకు తెలియట్లేదు. ఎంటర్ సమ్ సర్చ్ టెక్స్ట్ అని రాశాను అంతే కదా. సో అలాంటప్పుడు మరి యూజర్కి అర్థం అవ్వాలి కదా, లైక్ రిపోర్ట్ చదివిన వాళ్ళకి మనం ఏం డేటా ఎంటర్ చేసాము అనేది. అండ్ ఆల్సో టెస్ట్ కేస్ని మనము మార్చుకోవడానికైనా సరే. ఎక్స్క్యూజ్ మీ. సో ఆ సిచ్యుయేషన్లో ఏం చేయాలి అనేసి అంటే చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి టు హ్యాండిల్ డేటా. ఒక సింపుల్ థింగ్ ఏమో కస్టమైజేషన్ అనమాట. సో కస్టమైజేషన్ ఎలా చేస్తాము అనేసి అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, అండ్ యూజర్ ఎంటర్స్ ఎ టెక్స్ట్ యాజ్ డబుల్ కోట్స్లో నేను నాకు కావాల్సిన టెక్స్ట్ పేరు పెట్టుకోవచ్చు. లైక్ మొబైల్స్ అని ఇద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్స్ అని ఇచ్చాను, బట్ నా స్టెప్ డెఫినేషన్లో దానికి తెలియాలి కదా మొబైల్స్ అనే కీవర్డ్ వస్తుంది అని అనేసి. సో దానికోసం ఏం చేస్తాము, మనం టెస్ట్ ఎంజిన్లో ఎలా అయితే ఒక పారామీటర్ పంపిస్తున్నప్పుడు మెథడ్కి పారామీటర్స్ పంపిస్తామో, ఇన్ ద సిమిలర్ వే ఈ యూజర్ ఎంటర్స్ టెక్స్ట్ సర్చ్ని మనం ఏం రాసామో ఫస్ట్ కాపీ కొడదాం. బట్ మొబైల్స్ అనేది ఎప్పుడు మొబైల్స్ ఉండదు, అది కస్టమైజేషన్లో రాసాం కాబట్టి ఇక్కడ మనం పేస్ట్ చేసినప్పుడు ఆ మొబైల్స్ని తీసేసి ఇక్కడ మనం కర్లీ బ్రాకెట్స్లో స్ట్రింగ్ అనైనా ఇవ్వచ్చు, లేకపోతే స్ట్రింగ్ ఈజ్ ఈజీ టు రైట్, ఇంకోటి డాట్ ప్లస్ అని ఇలా కూడా రాస్తారు. అంటే కస్టమైజ్డ్ వాల్యూ వస్తుంది, అక్కడ సమ్ వాల్యూ వస్తుంది అని మీనింగ్ అనమాట. బట్ దిస్ ఈజ్ ద బెటర్ వే టు రైట్. అది మర్చిపోతాం. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఇక్కడ మనము డెఫినేషన్లో ఇచ్చాము, కానీ ఈ మెథడ్కి తెలియాలి కదా. సో మెథడ్కి ఇక్కడ ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తాము అనమాట. సో స్ట్రింగ్ టెక్స్ట్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బుక్స్ విల్ పాస్ ద టెక్స్ట్. టెస్ట్ రన్నర్ నుండి మళ్ళీ రన్ కొడదాం.
ఏమైంది దీనికి? ఇప్పుడు టైప్ అవ్వము. ఇంకా 2 అవుతూనే ఉందా? రాసింది. సో ఇప్పుడు మొబైల్స్ అని రాసింది. రాసి సర్చ్ చేస్తుంది. ఇప్పుడు టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. ఎందుకంటే నేను ఇందాక అక్కడ హార్డ్ కోడ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్లో మొబైల్స్ అని కాదు కదా పెట్టాము, మనము బుక్స్ అని పెట్టాం కదా. సో ఇప్పుడు టైటిల్ మ్యాచ్ అవ్వదు కదా. సో మ్యాచ్ అవ్వలేదని మనకి టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. అది క్లోజ్ అయిన తర్వాత సో ఇప్పుడు ఫెయిల్ అయింది. సో ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది రీజన్ చూస్తే, మనం బుక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ మొబైల్స్ అని వచ్చింది. సో రిపోర్ట్లో కూడా మీరు పాత రిపోర్ట్స్ మళ్ళీ ఉండవు. మనం రిఫ్రెష్ చేయగానే పాత రిపోర్ట్ పోయి సేమ్ పేరుతో కొత్త రిపోర్ట్ ఆ ప్లేస్లో స్టోర్ అయిపోయి ఉండిద్ది అనమాట. సో ఫెయిల్ అయిపోయింది. సో ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయిందనే రీజన్ వస్తుంది. దాన్ని మనం కస్టమైజ్ చేసుకొని ఫెల్స్లో పెట్టుకొని యూజర్కి అర్థమయ్యేలా కూడా రాసుకోవచ్చు, ఇలా అయినా చేయొచ్చు. సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ ఆన్ ఫ్రైడే చూద్దాం. ఓకేనా?